పొన్నం ప్రభాకర్ మీద మాట్లాడే అర్హత సునీల్ రావుకు లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అన్నారు. కోట్లతో నిర్మించిన తన ఇల్లు ఎలా కట్టాడో కరీంనగర్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ అభివృద్ధి కొరకు కరీంనగర్కు ఏం తెచ్చావో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి బయటపడతారనే ఉద్దేశంతోనే సునీల్ రావు ఏంటి తప్పకుండా ఈరోజు పొద్దున 10 గంటలకు కరీంనగర్ మేయర్ సునీల్ రావు గారు ప్రెస్ మీట్ పెడుతూ పొన్నం ప్రభాకర్ గారు కలెక్టర్ గారితో సమీక్ష సమావేశం కరీంనగర్లో నిర్వహించడం జరిగింది. దానికి సందర్భించి ఈరోజు సునీల్ రావు అవినీతి బయటపడతారనే ఉద్దేశంతోనే సునీల్ రావు ఏంటి తప్పుడు పనులు చేసిననే విషయం బయటపడతారనే ఉద్దేశంతో ఈరోజు 12 ఏసీలు పెట్టి బ్రహ్మాండమైన బంగ్లా కట్టుకున్నటువంటి వ్యక్తి సునీల్ రావు కరీంనగర్లో 100 కోట్ల ఫండ్స్ వచ్చినా కానీ ఎక్కడైతే 30 ఫీట్లు లేకుండా ఎక్కడ కూడా ఈరోజు స్మార్ట్ సిటీలో రోడ్డు వేయాలని నిబంధనలు ఉన్న అటువంటి ఎన్నో అంశాలను తుంగరదొక్కి అటువంటి రోడ్డు వేసినటువంటి వ్యక్తి ఈరోజు సునీల్ రావు గారు. మీకు తెలుసు గతంలో ప్రకాష్ గారు కూడా వారి మీద ఆరోపణలు చేశారు. దాదాపు 12 ఏసీలతోని దాదాపు 5 కోట్ల బిల్డింగ్ కట్టుకున్నావు బిడ్డ. ఈరోజు మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా, పొన్నం ప్రభాకర్ అంటే ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి, ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి, అదేవిధంగా పార్లమెంట్లో కొట్లాడి నీ యొక్క టీఆర్ఎస్ నాయకులందరూ ఇంట్లో అంటే కూడా తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారులు మన యొక్క పొన్నం ప్రభాకర్ గురించి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు గతంలో ఇదే కాంగ్రెస్లో ఉండి యూత్ కాంగ్రెస్లో పనిచేసి పొన్నం ప్రభాకర్ ఎంపీ అయినాక నువ్వు ఎన్నిసార్లు పొన్నం ప్రభాకర్ యొక్క కారు లోపు తీసిన బిడ్డ, మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో నువ్వు కాంగ్రెస్ పార్టీ చేరుతా అంటే పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నీకు అబ్జెక్షన్ చెప్తేనే ఈరోజు నువ్వు బీజేపీలో రేపు ఎల్లుండో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకొని ఈరోజు బండి సంజయ్ ఎన్నో కార్యక్రమాలు చేసిండు, మాకు ఎంతో డెవలప్మెంట్ చేసిండు, స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు. ఇవన్నీ నువ్వు ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతూ ఉంది. మిస్టర్ బండి సంజయ్ కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి మేము అడిగా కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ యొక్క కరీంనగర్ జిల్లాకు ₹1 తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాదు. అయినా కానీ భవిష్యత్తు ఉన్నది అనే ఉద్దేశంతోనే మొన్న కూడా కరీంనగర్ ప్రజలు వారిని గెలిపిస్తే ఈరోజు సహాయవంతంగా వారు ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటికైనా మంచిదే, బండి సంజయ్ కూడా వారి గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు పొద్దున 10 గంటలకు కరీంనగర్